మోడీకి కితాబిస్తూ కిషన్ రెడ్డి పైన ఇంకా ఇతర బీజేపీ నాయకులపైన దాడి చేయడం అంటే ఇది స్పష్టంగా మోడీకి ఏజెంట్గానే ఉన్నాడనే మాట. ఎప్పటికైనా మోడీ మనిషిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణలో ఉంటాడు అని స్పష్టంగా కనబడుతుంది ఆ మాటల్లో. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమర్థం చేసుకుంటున్నారో, ఆ రాహుల్ గాంధీకి ఏమర్థమవుతుందో, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు కూడా ఏమర్థమవుతుందో చూడండి. మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నుంచే మొదలైంది. ఢిల్లీ చిట్చాట్తోనే మొదలైంది. ఏ రహస్య ఒప్పందం చేసుకొని వచ్చాడు? వాస్తవానికి ఎస్ఎల్బీసీ ఘటనలో విచారణ మొదలు పెడితే ముఖ్యమంత్రి కూడా ఇరుక్కుంటాడు. సరే, అందులో ఏం జరిగింది, మరి దేనికి దేనిస్తలేడు? విషయాలు ఎందుకు బయటకు రానిస్తలేడు? మోడీ ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటూ ఆగుతుందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాడు. మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా సిబిఐ ఆఫీసు ముందట ధర్నాకు పొమ్మనంటే పోయి మోడీ మీద మాట్లాడి వదిలిపెట్టి కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. రాజ్భవన్కి యాత్ర చేస్తే మోడీ మీద మాట్లాడకుండా కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. ఈ 4 రోజులుగా కొత్త ట్రెండ్ మొదలుపెట్టిండు. కిషన్ రెడ్డి పైన, ఇతర బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకుల పైన. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు, సంపాదించుకుంటున్న ఆస్తులు కాపాడుకోవడం కొరకు మోడీ భజన చేస్తూ బహిరంగంగానే నిసిగ్గుగా దొరికిపోతున్నాడు. హరీష్ రావు గురించి మాట్లాడుతాడు. హరీష్ రావు అయినా మంత్రి, ముఖ్యమంత్రి? హరీష్ రావు ఎందుకు ఉండాలాడా? దేనికి పోతాడు? ఏమవసరం? చిల్లర వేషాలు, చిల్లర మాటలు కాకపోతే ఇవి. హరీష్ ఉన్న కాడ మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదే పని చేసి వచ్చిందా? నువ్వు మాట్లాడుతున్నావు చాలా. ఏం సంబంధం అసలు? కేవలం పక్కదారి పట్టించడానికి సమస్యని. వాళ్ళ చిల్లర కింది నాయకులతో కూడా ఏదో మాట్లాడిస్తున్నాడు. ఇవాళ ఏంది? ముఖ్యమంత్రి మాట్లాడితే అదే వార్తల్లో రావాలి కాబట్టి, ఆయన తాబేదారులు మాట్లాడితే అది చెప్పింది అదే రాయాలి కాబట్టి ఆ రకంగా రాపిస్తూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం. ప్రతి క్షణం ప్రభుత్వం నడిపేది మంత్రులు కాబట్టి, ముఖ్యమంత్రి మంత్రులు కాబట్టి వాళ్ళు ఉండాలి. ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ఏం చేయాలో చేస్తున్నాం. వారం రోజులు నీకు సమయం ఇచ్చి వారం తర్వాతనే సందర్శనకు పోయినాం. మీలాగా చిల్లర వేషాలు వేస్తలేం. శివాలు ఆడు ఉండగానే పోయాడు కూర్చొని మీడియా కొరకు డ్రామాలు చేస్తలేం మేము. మరొక వైపు నీళ్ళ సమస్య దారుణంగా ఉంది. సాగునీళ్ళ సమస్య, విద్యుత్ సమస్య. న్యాయంగా ఇంత దుర్మార్గమైన మాట అంటే ఎస్ఎల్బీసీ పవర్ హౌస్ సంఘటన మీద మాట్లాడింది అది మ్యాన్ మేడ్ అని మాట్లాడాడు. దాన్ని కాపాడడం కొరకు విధి నిర్వహణలో భాగంగా ప్రాణం పోయినా మేము వెనక్కి రావద్దు, దీన్ని కాపాడాలని చెప్పి 8-9 మంది ఉద్యోగస్తులు వాళ్ళ ప్రాణాలను కోల్పోతే దాన్ని కాపాడే ప్రయత్నంలో వాళ్ళని గౌరవించాల్సింది, వాళ్ళను ప్రే చేయాల్సింది పోయి ఒక చిల్లర మాట మాట్లాడాడు. ఏ అనుమతులు లేకుండా తవ్వడం అనేది నిర్లక్ష్యమా?
ప్రమాదాన్ని అడ్డుకోవడానికి పోతే నా ప్రాణానికి నష్టం జరుగుతుందని తెలిసి కూడా పోయినవాడు వాళ్ళు కారకులా? ఇది విద్యుత్ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీయటం వల్ల కించపరచడం తప్ప ఇంకోటి కాదు, చచ్చిపోయిన వాళ్ళని కించపరచడం తప్ప ఇంకోటి కాదు రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఓ బాధ్యత లేకుండా సోయి లేకుండా మాట్లాడే మాట. ఒక నిమిషంలో వాళ్ళు ఇల్లు ఉరికి రావచ్చు, కానీ వేల కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తిని కాపాడాలని దేశ రక్షణలో సైనికులు ఎట్లా పోతారో ఆ పద్ధతిలో వెళ్ళిన మా ఉద్యోగస్తులు ఆ రోజు నిలబడ్డారు. ఆ ప్రయత్నం చేసిరు కాబట్టే వేలాది కోట్ల రూపాయల ఆస్తిని కాపాడగలిగినారు. అంత పెద్ద ప్రమాదం జరిగితే అతి తక్కువ నష్టంతో దాన్ని ఆపగలిగినారు. దాన్ని అభినందించాల్సింది పోయి ఈ పద్ధతుల్లో ఇంత చిల్లరగానా ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేది? చిల్లర రాజకీయాల కొరకు, విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు 5 సంవత్సరాల తర్వాత. ఈ కరెంటు విషయంలో కొట్టే గప్పాలు నవ్వుకుంటున్నారు ప్రజలు. నేను ఒకటే మాట అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు, ఇంకెవరైనా మీరు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు నాడు, ఒక్కటంటే ఒక్క రోజు ఈ 16 నెలల కాలంలో 420 రోజులు, 440 రోజులు దాటింది. 24 గంటల కరెంటు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తే నేను రాజకీయాల నుంచి పక్కా తప్పుకుంటా. మీరు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి వెళ్ళి కూడా తప్పుకొని పోతా. ఒక్కరోజు ఇచ్చిన మీరు ఈ 480 రోజులు కావాల్సినట్టుంది దాదాపు. ఏ ఒక్కరోజు 24 గంటల విద్యుత్తు అన్ని రంగాలకు, వ్యవసాయ రంగానికి అన్ని రంగాలకు కనుక ఇచ్చినట్లుగా మీరు చూపిస్తే రికార్డు. ఒక అబద్ధం ఆడేటప్పుడు ఎంత నిస్సంకోచంగా, నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. ఏమనుకుంటారు ప్రజలు? 12 గంటలు దిక్కులేదు పవరు. నువ్వు ఇచ్చే పవర్తోని దుర్మార్గంగా మోటార్లు మళ్ళీ గాలి. నేను చూపిస్తా ప్రతిరోజు. ఈ రోజు నుంచి ఏదో ఒక రిపేర్ షాప్కి పోయి చూపిస్తా ఎన్ని మోటార్లు పడవబడి ఉంటున్నాయో. ఒక మోటార్ కాలిపోతే వారం రోజులు, 10 రోజులు పడుతుంది రిపేర్ చేసి రావడానికి. సీరియల్లో నిలబడాల్సి వస్తుంది మళ్ళీ రైతులు. నీ నిర్వాహకం అంత గొప్పగా ఉంది. 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. నవ్వుకుంటున్నారు ప్రజలు నీ మాటలు చూసి. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఇవ్వలేవు, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వలేవు, కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేవు. ఇంకా నీ ముఖానికి కొత్తది ఇస్తాడైనా అని అంటున్నారు రైతులు. ఇదొక పరిపాలన చేస్తుందా అని అడుగుతున్నారు ప్రజలు.